హాయ్ డార్లింగ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఎక్కడ చూసినా మనకైతే ఓజీ నడుస్తుందన్నమాట. మార్కెట్లో మొత్తం ఫ్యాన్స్ నుంచి కామన్ ఆడియన్స్ దాకా అయితే పిచ్చ ప్యాక్లో ఉన్నారు. హైప్లో అయితే ఫ్యాన్స్తో కాకుండా మనకైతే కామన్ ఆడియన్స్ అయితే చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ కోసం. ఎందుకురా అంటే ఇప్పటిదాకా వచ్చిన మూవీస్ అన్ని కొంచెం మందికి బాగా నచ్చినా కానీ కొంతమందికి అయితే చాలా డిసప్పాయింట్ అయితే చేసింది అనమాట. కానీ ఈ మూవీ తోటి అయితే ఫుల్ మీల్స్ పెడతాడనేసి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. ఆ డే అయితే వచ్చేసింది అనమాట. అలాగే మనకు ఓజీ మూవీ నుంచి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చేసాయి. ఆ అప్డేట్స్ ఏందనేది డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. దానికంటే ముందు ప్లీజ్ దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెన్సార్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది భయ్యా. యూబీఏ సర్టిఫికేట్ అయితే వచ్చేసింది. నేనైతే ఏ సర్టిఫికేట్ అయితే వస్తది అనుకున్నా కానీ యూబీఏ సర్టిఫికేట్ అయితే వచ్చేసింది భయ్యా. అలాగే సెన్సార్ నుంచి డీసెంట్ టాక్ అయితే వచ్చిందట. సెన్సార్ నుంచి డీసెంట్ టాక్ వచ్చిందంటే కంపల్సరీ మూవీ అయితే బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది భయ్యా, నో డౌట్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకు షెడ్యూల్స్ అనేది మొత్తం తారుమారు అయిపోయినాయి అనమాట. ఆ షెడ్యూల్స్ ఏంటిదో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం మనమైతే. సెప్టెంబర్ 18th రోజునైతే ట్రైలర్ అనేది రిలీజ్ కావాలి కానీ రిలీజ్ అవ్వట్లేదు. అలాగే సెప్టెంబర్ 19th రోజునైతే ఇండియాలో బుకింగ్స్ అనేది ఓపెన్ కావాలి కానీ కావట్లేదు. అలాగే సెప్టెంబర్ 20 రోజునైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఉండాలి కానీ లేదని చెప్పుకోవచ్చు. ఇప్పుడు షెడ్యూల్ అనేది తారుమారైంది. ఇప్పుడు అఫీషియల్ షెడ్యూల్ అనేది బయటికైతే వచ్చేసింది. ఆ షెడ్యూల్ ఏంటిదిరా అంటే ఓజీ ట్రైలర్ అనేది రిలీజ్ అయితే కాబోతుంది. అఫీషియల్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే వచ్చేసిందనమాట. సెప్టెంబర్ 21న అంటే ఆ రోజు మనకైతే సండే 10:08 AM అయితే రిలీజ్ అయితే కాబోతుంది ట్రైలర్. అలాగే అదే రోజునైతే మనకు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఉండబోతుందన్నమాట ఈవినింగ్ రోజైతే. అలాగే మనకు బుకింగ్స్ అనేది ఎప్పుడు ఓపెన్ చేశారంటే సెప్టెంబర్ 20 కన్నా ఓపెన్ చేశారు. లేకపోతే సెప్టెంబర్ 21 కన్నా ఇండియాలో బుకింగ్స్ అనేది ఓపెన్ అయితే చేస్తారు. చూద్దాం మరి ఓపెన్ చేస్తారో లేదో. కానీ అఫీషియల్ అయితే ట్రైలర్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే వచ్చేసింది. సెప్టెంబర్ 21న 10:08 AMకి అయితే సండే రోజునైతే రిలీజ్ అయితే చేయబోతున్నారు. చూద్దాం మరి ఎలా ఉంటుందో ట్రైలర్ అనేది. ఆంధ్రప్రదేశ్‌లో మనకైతే జీవో పాస్ అయిపోయింది టికెట్ హైట్స్ గురించి అయితే. 1 AM షోస్ అయితే ఉండబోతున్నాయి. అది కూడా మనకైతే ₹1000 అనమాట. చాలా పెద్ద ప్రైజే అని చెప్పుకోవచ్చు. 1 AM షోస్‌కి అయితే ₹1000. అది కూడా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే. అలాగే మనకు సింగిల్ స్క్రీన్స్ అయితే 10 days దాకా మనకు సింగిల్ స్క్రీన్‌లో అయితే ₹272 అయితే ఉండబోతుంది. మల్టీప్లెక్స్ విషయానికి వస్తే ₹327 అయితే ఉండబోతుందన్నమాట. ఇదంతా మనకు 10 రోజులు మాత్రమే. ఈ 11 రోజుల నుంచి మనకు సింగిల్ స్క్రీన్‌లో అయితే ₹147 అయితే ఉండబోతుంది. మల్టీప్లెక్స్ విషయానికి వస్తే ₹177 అయితే ఉండబోతుందన్నమాట. అంత నార్మల్ ప్రైస్ తోటైతే రిలీజ్ అయితే కాబోతుంది మూవీ. ఓన్లీ మనకు 1 AM షోస్ మాత్రమే ₹1000 అయితే పెట్టాడు. అలాగే మనకు 4 AM షోస్ గానీ, 7 AM షోస్ అయితే అస్సలు లేవన్నమాట. ఓన్లీ 1 AM షోస్ మాత్రమే ఉన్నాయి మూవీకైతే. ఆంధ్రప్రదేశ్‌లో అయితే జీవో పాస్ అయిపోయింది. అలాగే టికెట్ ప్రైస్ కూడా పెట్టేశారు. కానీ మన తెలంగాణలో అయితే జీవో పాస్ అనేది కాలేదు. అలాగే టికెట్ హైట్స్ అయితే ఇంకా రాలేదన్నమాట. ఎదురు చూద్దాం మరి టికెట్ హైట్స్ గానీ, తెలంగాణ జీవో పాస్ అవుతుందో లేదా అనేది. ఈ బుకింగ్స్ విషయానికి వస్తే యూఎస్ఏలో అయితే బుకింగ్స్ అయితే 1.56 మిలియన్ దాకా అయితే కలెక్ట్ అయితే చేసిందన్నమాట యూఎస్ఏలో. నార్త్ అమెరికాలో ప్రీ రిలీజ్ విషయానికి వస్తే 1.72 మిలియన్ దాకా అయితే కలెక్ట్ అయితే చేసిందన్నమాట. ఓవరాల్‌గా అయితే మనకైతే నార్త్ అమెరికాలో అలాగే యూఎస్ కలిపి మనకైతే ఇప్పటిదాకా ప్రీ రిలీజ్ అయితే 2 మిలియన్ అయితే దాటిపోయిందని చెప్పుకోవచ్చు భయ్యా. ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టి పడేసింది ఓజీ మూవీ అయితే ప్రీ రిలీజ్ అయితే. ఇది భయ్యా ఓజీ మూవీ నుంచి అప్డేట్స్ అన్నమాట. ఎలా అనిపించింది? ఇప్పటిదాకైతే అన్ని కంటెంట్ అంతా మంచిగా అయితే ఉందన్నమాట. ఓన్లీ 2 మాత్రమే మిగిలాయి. అదేంటిదిరా అంటే ట్రైలర్ అనేది చాలా బాగుండాలి. అలాగే మూవీ ఇంకా చాలా బాగుండాలన్నమాట. చూద్దాం మరి ట్రైలర్ గానీ, మూవీ గానీ ఎలా ఉంటుందో. అలాగే మీరు ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నారా? వెయిట్ చేయట్లేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. ఓకేనా? ఇది డార్లింగ్స్ మరి వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? వీడియో కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.